రెండు వచనాల్లో tells us how we can find the perfect will of God for our life. మన జీవితాల కొరకైన దేవుని యొక్క ఉత్తమమైన సంపూర్ణమైన చిత్తం ఎట్లా తెలుసుకోవాలో See, there చెప్తున్నాడు. are so many important decisions we have to take in our life. మన జీవిత కాలంలో అనేకమైన ప్రాముఖ్యమైన తీర్మానాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. What job we should take, ఏ ఉద్యోగం చేయాలి, where we should live, ఎక్కడ మనం నివసించాలి, and then many minor decisions. ఇక చిన్న చిన్న తీర్మానాలు కొన్ని ఉంటాయి. And most important decision, చాలా ప్రాముఖ్యమైన మరొక తీర్మానం, whom we should get married to. నేను ఎవరిని వివాహం చేసుకోవాలి. So many people ruin their whole lives by marrying the wrong person. చాలా మంది మరి సరైనటువంటి వ్యక్తిని వివాహం ఆడని కారణంగా తమ కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. It's a very, very important decision. వివాహం అనేది ఆ తీర్మానం చాలా ప్రాముఖ్యమైన తీర్మానం. Because that is one decision you cannot change after some time. నిజానికి ఈ తీర్మానం తీసుకున్న తర్వాత కొద్ది కాలానికి తిరిగి నువ్వు మార్చలేవు దానిని. Any other decisions, even if you make a mistake, you can always change it afterwards. కొన్ని తీర్మానాలు తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ బాగాలేదంటే మార్చుకోవచ్చేమో గానీ, But if you made a decision, wrong decision in marriage, you can never change it. పెండ్లి అనే విషయంలో నువ్వు తప్పుడు తీర్మానం తీసుకుంటే దాన్ని నువ్వు సరిదిద్దుకోలేవు, So, మార్చుకోలేవు. how to find the perfect will of God? ఇట్టి విషయాలలో దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము తెలుసుకున్నది ఎట్లు? First of all, I said Jesus must be king over our body. మొట్టమొదటిగా నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు And we get more worldly values into our mind. మనం ఎదిగిన తర్వాత కళాశాల అభ్యసించినప్పుడు ఇంకా లోకరీతిగా అనేక విషయాలు లోపల దాచుకుంటాం. Because all the college students are all worldly. ఇక కళాశాలలో ఉన్న విద్యార్థులందరూ లోకస్తులుగా ఉంటూ ఉంటారు. That's why you find so many girls, they suddenly change the way they dress when they go to college because they are influenced by other worldly girls. అందుకనే బడిలో ఉన్నంత కాలం ఒక రకమైన దుస్తులు, కళాశాలకు వెళ్ళగానే అమ్మాయిలు విశేషంగా రకరకాల దుస్తులు మార్చేస్తారు. ఎందుకంటే లోకాన్ని చూస్తారు, అట్లా ఉండాలని How ఆశపడతారు. they suddenly start dressing like the film stars? ఎందుకంటే అకస్మాత్తుగా సినీ తారలుగా వారు వస్త్రధారణ చేస్తూ ఉంటారు. Because their mind is being influenced by other worldly girls in their college. వారు కళాశాలలో ఉన్న ఇతర లోక సంబంధమైన మనసు కలిగిన ఆడపిల్లల వస్త్రధారణ చూసి అట్లాంటి బట్టలు తొడుక్కుంటూ They ఉంటారు. come with that dress to the church also. అలాంటి బట్టలు ధరించేసి సంఘాలకు And వస్తారు. then others in the church also begin to ఇక imitate that. సంఘాలు ఇట్లాంటి దుస్తులు ధరించి వచ్చిన వారిని చూసి మిగిలిన అమ్మాయిలు కూడా నేర్చుకుని వాళ్ళు And కట్టుకుంటూ the ఉంటారు. parents cannot control them ఇక తల్లిదండ్రులు వారిని అదుపులో ఉంచలేరు. because they are afraid to offend their teenage girls. ఒక యవన ప్రాయంలో ఉన్న తన కుమార్తెకు చెబితే అభ్యంతర పడుతుందేమో అని ఆమె చెప్పకుండా ఉంటారు. And then we grow up and go to work. వారు ఎదిగిన తర్వాత ఉద్యోగాలు వెళ్ళినప్పుడు All the people in the office, they've only got worldly values. ఇక ఆ యొక్క ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా లోక సంబంధమైన ఆలోచన. All our life, these worldly values come and fill our head. మన జీవిత కాలం అంతా కూడా లోకంలో ఉన్న వాటిని విలువగట్టి వాటిని మనసులో దాచుకుంటూ ఉంటాం. And here it says, we must let this mind be changed, renewed, transformed. మన మనస్సు మారాలి, రూపాంతరము చెందాలి, నూతనముగా మారాలి. It must think like Jesus thinks. ఇక ఇప్పుడు మన మనసు ఎట్లా ఆలోచించాలంటే యేసుక్రీస్తు ఆలోచించినట్లుగా ఆలోచించాలి. How to do that? ఎట్లా చేయాలి? Only if you allow your mind to meditate on the word of God. ఎప్పుడైతే దేవుని వాక్యము ధ్యానించడానికి నీ మనసును And అలవరుచుకుంటావో అప్పుడే begin to think like Jesus. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వలె ఆలోచించడం ప్రారంభిస్తావు. Prove yourself by quoting verses in the Bible. బైబిల్లో ఉన్న వచనాన్ని ఎక్కడో దగ్గర తీసుకుని నిన్ను నీవే మోసగించుకోకు. See, I can use an example to tell you that. ఉదాహరణ నేను దానికి వివరించడానికి చెప్పగలను. Supposing there's a boy ఉదాహరణకు ఒక బాలుడున్నాడు. and he's very much in love with one girl called Grace. ఆ యవనస్తుడు గ్రేస్ అనే అమ్మాయి ప్రేమలో He పడ్డాడు. wants to marry her. ఆ అమ్మాయిని పెళ్లి And he చేసుకోవాలనుకుంటున్నాడు. says, oh God, please show me your will. వెంటనే ఈ అబ్బాయి ఏం చేస్తాడు? దేవా, ఈ గ్రేస్ విషయంలో పెళ్లి కొరకు నీ చిత్తము నాకు And చూపించు. he sees one day in the Bible, my grace is sufficient for you. మరి బైబిల్లో ఒక దినము చదువుతూ ఉంటే నా కృప, గ్రేస్, నా కృప నీకు చాలును అని చదువుతా. He says, God has shown me his will. అమ్మయ్యా, అడిగినట్లుగా కృపను దేవుడు నాకు ఇచ్చి దేవుని చిత్తం He బయలుపరిచేశాడు. tells his parents, ఇక వెంటనే అమ్మా నాతో చెప్పాడు, God has shown me 2 Corinthians 12:9. This girl is. 2 కొరింథీ 12:9 ప్రకారంగా ఆ కృపను నాకు దేవుడు భారీగా ఇచ్చేస్తున్నాడని It's చెప్తాడు. all a deception. ఇది మోసం. He wants to marry her, so he finds some words. ఇక అమ్మాయిని పెళ్లి చేసేవాడు ముందే తీర్మానం తీసేసుకున్నాడు, సహాయంగా వచనాన్ని Now ఎన్నుకుంటున్నాడు. here's another story. మరొక కథ ఉంది చెబుతాను. There's one boy, ఒక యవనస్తుడున్నాడు. his father wants him to marry some girl called Grace. మరి ఆ అబ్బాయి యొక్క తండ్రి
మరి కృప అనే ఒక అమ్మాయిని Grace. పెళ్లి చేసుకోవాలి, గ్రేస్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. He doesn't like her face and doesn't want to marry her. ఈ యవనస్తుడికి ఆ గ్రేస్ అంటే గాని ఆ అమ్మాయి ముఖం అంటే So కూడా ఇష్టం ఉండదు. he's also looking for some verse to escape from this marriage. ఎట్లాగా ఈ గ్రేస్ లో నుంచి తప్పించుకోవాలని చెప్పి సహాయార్థమై వచనం వెతుకుతున్నాడు. So he reads, ఆయన చదువుతున్నాడు, my grace is sufficient for you. నా కృప నీకు చాలును. He says, I got the answer. ఇదిగో నాకు దేవుడి చిత్తం He tells his తెలిసిపోయింది. father, తండ్రితో చెప్తాడు యవనస్తుడు, God has told me దేవుడు నాతో అన్నాడు, his grace is enough for me. I don't need this grace. దేవుని గ్రేస్ కృప నాకు సరిపోతుంది, ఇంకా ఈ గ్రేస్ నాకు అవసరం లేదంటాడు. See, from the same verse, people can get two different. చూడండి, ఒకే దేవుని వచనంలో నుంచి రెండు రకాలుగా వారు దేవుని చిత్తాన్ని చెబుతూ ఉంటారు. Why? ఎందుకండి? We are deceiving ourselves. మనలను I మనమే found the perfect will of God. దేవుని యొక్క సంపూర్ణ చిత్తం తెలుసుకునే విషయంలో మనమే మోసపుచ్చుకుంటున్నాం. If you want to find the perfect will of God, దేవుని యొక్క సంపూర్ణ చిత్తము it తెలుసుకోగోరితే is not by looking for these verses. ఇదిగో మనకు సహాయార్థమైన వచనాలు వెతకడంతో It's సరిపోదు. not by shutting our eyes and opening the Bible and putting our fingers over కనుక there. పూర్తి బైబిల్ అంతా కూడా మూసేసి కళ్ళు మూసేసుకుని తెరిచేసి ఒక వేలు పెట్టేస్తే అది కాదు దేవుని చిత్తం. It is by making Jesus king over your body. వాస్తవానికి దేవుని సంపూర్ణ చిత్తము ఎట్లా తెలుసుకోవాలంటే యేసును నీ సర్వ దేహానికి రాజుగా And చేసుకోవాలి, king over your mind. నీ మనస్సుకు కూడా రాజుగా Give చేసుకోవాలి. your body to the Lord. నీ దేహాన్ని దేవునికి సమర్పించి Give your mind to the Lord. నీ మనస్సును ఆలోచన దేవునికి The సమర్పించి Holy Spirit will tell you in your mind what is the way that pleases God. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో బయలుపరుస్తాడు ఆ దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమిటో. You don't need a verse in the Bible అప్పుడు నీకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వచనం అవసరం లేదు ఇక. because that is very deceptive. You will find what you want. ఎందుకు? అది మోసగింపుగా ఉంది, నువ్వు కావాల్సిన వేలు పెడితే దొరికేస్తుంది నీకు అక్కడ. But when the Holy Spirit tells you from within, ఎప్పుడైతే నీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో